గౌరవంతో నేను ఇక్కడ వచ్చేసాను, కూలగొడతా అని అందరి సమక్షంలో చెప్పారు. కానీ లా అండ్ ఆర్డర్ అంటారు. ఒక మనిషి వచ్చి రాత్రంతా కడుతుంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందండి? రాత్రంతా వచ్చి కడుతుంటే, పగలొచ్చి కడుతుంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందండి? మరి మీ వాళ్ళు కాపలా ఉన్నారు అంటున్నారు. ఎవరు వాళ్ళు కాపలా ఉన్నారు? ఎవరు వాళ్ళు కాపలా ఉన్నారు? ఎవరు కాపలా ఉన్నారు? మీ ప్రాపర్టీ మీరు చూసుకోరమ్మా. అంటే మేము చూసుకోవాలి, ఈ జ్యుడిషియల్ మేము వచ్చి చూసుకోవాలి, మేమే తీసాలి. మీరు ఇక్కడ ఎండోమెంట్ భూములతో మీకు సంబంధం లేదు, మీరు చూడాల్సిన బాధ్యత లేదు. మేము వచ్చి చూసుకుంటే మీరు చూసుకోవడానికి చూసుకోము. మరి అది మా ప్రాపర్టీ మీరు చూసుకోమా? మాట్లాడేమో ఇంతసేపు మాకు మళ్ళీ ఏమైందండి? ఎందుకు భయపడుతున్నారు? చెప్పింది అదే మాట చెప్పారు కదా. నేనేం చేయాలి చెప్పండి? మీరు కూలగొట్టలేకపోతే మాకు అప్పుడే చెప్తే మేము కూలగొట్టేవాళ్ళం కదండి. కొట్టారుగా మీరే. మీరు ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చిన రెవెన్యూ గానీ పోలీస్ గానీ అడ్డం జరగండి మేడం, మేము తీసేస్తామని అస్యూరెన్స్ ఇస్తేనే కదండి ఇక్కడ వచ్చి నిలబడ్డాం. ఎందుకండి మీరు మాట మార్చి మమ్మల్ని ఎందుకంటే మేము తీసేస్తామన్నాం కదా, మీరు తీస్తారా? మేము తీస్తామని కూడా అడిగాను కదా. పోనీ మీరు అదన్నా మాకు అవకాశం ఇవ్వాలి కదా. మేము రాత్రులు కడుతుంటే మేము చూడాలి, మీరే కాపలా కాసుకోండి అని ఇట్లా అంటే అందరం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నామండి. ఇలా చేస్తే ఎట్లాగా చెప్పండి? కోర్టుకు పోతే నేను చూడలేదు, నా కళ్ళు కప్పిపోయినాయి అంటే నేను చెప్పగలనండి? నా ముందర జరుగుతుందా? నాకు ఇంత పని లేదా? నాకు ఇంత జ్యూడిక్షన్ ఉంది, నాకు స్టాఫ్ లేరు, ఇవన్నీ ఏంటండి? మీ మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చి ఉట్టి కూర్చున్నాం కదండి ఇక్కడ. తహసీల్దార్ గారు మీరు రిలీవ్ అయ్యిండ్రు, మిమ్మల్ని గౌరవంతో వారు పంపించారు. మరి మీరు వచ్చి ఆ మాట ధైర్యంగా తీసి వెళ్ళిపోతే మీకు ఏంటి ప్రాబ్లం? వాళ్ళతో కూర్చొని అంతసేపు మాట్లాడుతుంది అక్కడ కూర్చొని కాగితాలు తీసుకుంటాం. ఇంకోటి ఎండోమెంట్ భూమికి ట్యాక్సులు కట్టినా ఏది కట్టినా చెల్లదండి. ప్రభుత్వ భూమి అయితే రేపు పొద్దున్న రెగ్యులరేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది దేవదాశక భూమి, ఒక పట్టా భూమి, రాముడి భూమి అని మీరే పట్టాసట్టుగా మీకు మాకు మీరు సాయం చేయలేదా? ఏంటండి ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి భయపడేది? ఒక ఇల్లుని 2 నెలల కిందట కూలగొట్టడానికి పోయి బేస్మెంట్ ఉంచారు. ఆ రోజే ఆ బేస్మెంట్ తీసింటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు కదండి. ఏమనంటేనే మీరు కాపలా కాసుకోండి అంటారు. మరి అదే మాట చెప్తే ఇందాకే కూలగొట్టుకునే వాళ్ళం కదండి. ఎంతమందిని వచ్చాము, ఎంతమంది మేము అందరం పొద్దునుంచి తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నాం. అక్కడే తీసేసుకునే వాళ్ళం కదండి మేము. ఇప్పుడు ఏమంటున్నారు? మీ భూమి మీరు కాపాడుకోండి అంటున్నారు. అదే మాట చెప్పి మీరు ఎంతో గౌరవం ఇచ్చాను. తహసీల్దార్ గారు నేను మాట్లాడదాన్ని మీరు సమాధానం చెప్పండి, నాకు పర్వాలేదు. ఎలా చెప్పరండి? ఇప్పుడు దాకా కూర్చోబెట్టి మేము తీయమని ఎట్లా చెప్తారు? మిమ్మల్ని మీ మీద గౌరవంతో ఇక్కడ దాకా వచ్చాం మేము. చెప్పారు కదా మీరే, మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది మాకు. మేము చేస్తామని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఏం కాదంటే ఎలా చెప్పండి? ఇది ఎట్లా అండి? ఇంతమంది వచ్చాము ఇప్పుడు ఒక్క ఇల్లు అండి రాత్రి నుంచి కడుతుంటే మీరు కాదండి, మీ దగ్గర విఆర్ఏ, విఆర్ఓ, ఆర్ఐ వచ్చారు కదండి. ఇప్పుడు మీకు పోనీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టామా? మేమే తీసేస్తాం జరగండి, లేదా మీరు తీస్తారంటే మీరు ఏమన్నారు? ఆప్షన్ మీరు అందరు సాక్ష్యం ఉన్నారు, మీరు తీసేస్తామన్నారు కదా. కనీసం మెటీరియల్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఏం మాట్లాడదండి ఇది?